శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే, కేతువు లాభంలో ఉండడం, పంచమంలో పంచగ్రహ కూటమి, అలాగే షష్టంలో శని, అలాగే భాగ్యస్థానంలో గురుడు, దశమంలో చంద్రుడు, లాభస్థానంలో కేతువుతోటి మనకి ఇక్కడ ప్రారంభం అవుతోంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఒక ముఖ్యమైన విషయం మీద మీరు ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు దానిని మీరు చాలా తెలివిగా చాతుర్యంతో ముందుకు వెళ్ళి అవన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుని వస్తారు. ముఖ్యంగా గ్రహణ ప్రభావం ఏమైనా ఉందా తులారాశి మీద అంటే, గ్రహణ ప్రభావం ఎక్కువగా లేకపోయినా కూడా గ్రహణం రీత్యా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా, ఒక్క రాశిలో గ్రహణం ఏర్పడుతున్నా కూడా అన్ని రాశుల వారు కూడా శివరుద్రాభిషేకం చేయించుకోవడం అనేది మంచిది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే, నూతనంగా వివాహాలు కుదుర్చుకోవాలనుకున్నా లేదా మాట్లాడుకోవాలనుకున్నా ఈ వారం వాయిదా వేయడం అనేది మంచిది. అలాగే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఎవరైనా ఉండే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని అనుకున్నా కూడా ఈ వారం వాయిదా వేయడం అనేది మంచిది. ముఖ్యంగా షేర్ మార్కెట్ సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, విద్యార్థులు, కళాకారులు వీరందరికీ కూడా సర్వత్రా అనుకూలతగానే ఉంది. కానీ సామాన్య ఫలితాలతోటే ఈ వారం అంతా కూడా ముందుకు వెళ్తారు. ఇక ఏ విషయానికైనా సరే ఆర్గ్యుమెంట్స్ అనేవి పక్కన పెట్టండి. తులారాశి వారు ఆర్గ్యూకి ఎవ్వరితోటి కూడా ఆర్గ్యుమెంట్ అనేది చెయ్యవద్దు. ఏ విషయంలో అయినా సరే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అనవసర విషయాలలో తలదూర్చకుండా ఉండడం అనేది మంచిది. ఇక ఈ వారమంతా కూడా శివాలయ ప్రదక్షిణాలు చేయడము, శివరుద్రాభిషేకం చేయించుకోవడము, అమ్మవారి యొక్క నామాలను స్మరించడము, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం అనేది చాలా మంచిది. తులారాశి వారు కూడా చంద్రగ్రహణ శాంతికై ఉలవలు, మినువులు, చంద్రుడికి బియ్యము దానమిచ్చి శాంతి చేర్చుకోవడం అనేది మంచిది. పంచగ్రహ కూటమి వల్ల తులారాశి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం పక్కన పెట్టండి, పంచగ్రహ కూటమి వల్ల జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది.